మీలో అద్భుతమైన ఆ పరమాత్మ ఉన్నాడు, మీలో అద్భుతమైన ఆ యొక్క పరమాత్మ శక్తి ఉంది. ధ్యానం ద్వారా మేల్కొల్పండి, సజ్జన సాంగత్యం ద్వారా మేల్కొల్పండి, స్వాధ్యాయం ద్వారా మేల్కొల్పండి, సేవ ద్వారా మేల్కొల్పండి, ధ్యాన ప్రచారం ద్వారా మేల్కొల్పండి. అద్భుతమైన ఆ యొక్క శక్తి నిమిడీకృతమైంది. ఎవరు తక్కువ లేరు, అందరూ అద్భుతమైన దైవాలే. అందరిలోనూ అద్భుతమైన ఆ గురువు ఉన్నాడు. గురుతత్వాన్ని మేల్కొల్పండి. విశేషమైన గురు పౌర్ణమి రోజు 24 గంటలు గురు పౌర్ణమి అసలు విశేషమైనది. శక్తి తాండవిస్తుంది పౌర్ణమి రోజుల్లో. భూమికి అతి సమీపంగా చంద్రుడు వస్తాడు. చంద్రుడు మన మనస్సుకు ప్రతీక. మన మనసు ఎంతగా విస్తారంగా పరుగులు తీస్తుందో ఆ పౌర్ణమి రోజు పూర్తిగా శూన్యమైపోతుంది, ఆలోచన అనే స్థితికి వచ్చేస్తుంది. అందుకే పౌర్ణమి రోజు విశేషంగా ధ్యాన సాధన చేయాలి. పౌర్ణమి రోజు విశేషంగా ధ్యాన సాధన చేయాలి. ఎంత భాగ్యమో ధ్యాన జీవితం, ఎంత భాగ్యమో. ధ్యానం చేయడం అనేది ఎన్నో జన్మల పుణ్యభాగ్యం. ఆ పుణ్యభాగ్యాన్ని ఇంకా ఇంకా పెంచవలే. ధ్యానం ద్వారా ఆరోగ్యం పొందడమే మహాభాగ్యం. ధ్యానం ద్వారా మనశ్శాంతి పొందడమే మహాభాగ్యం. ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానం పొందడమే మహాభాగ్యం. కేవలం ఆత్మజ్ఞానం ద్వారానే ప్రతి క్షణం ఆనందం ఆనందం ఆనందం. మనం ఆత్మజ్ఞానంతో నిండిపోవాలి. అందుకే మనం ప్రతి క్షణం ఆనందం. ఒక్కసారి ఆనందాన్ని మునిగితే ఇంకా ఆనందం మన దగ్గర నుంచి ఎవరు వేరు చేయలేరు. సుఖం అయితే వస్తుంది పోతుంది, సుఖ దుఃఖాలు వచ్చిపోయేటివి తెలుసుకోండి. ఆనందం మన దగ్గర నుంచి పోనిది, దాన్ని పరిపూర్ణంగా మనం పొందాలి. ధ్యానం ద్వారానే మనకు ఆ యొక్క ఆత్మానందం. భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందు ఆత్మనందగలరు. ఆత్మానందమే శాశ్వత సుఖమబ్బు. కాళికాంబ హంస కాళికాంబ. భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందు ఆత్మానందగలరు. గ్రేట్ మాస్టర్ వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తున్నాడు, ధ్యానం ద్వారానే నువ్వు ఆత్మానందాన్ని పొందుతావు.